నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ మనకి ఏమిచ్చారంటే లైక్ అల్గారిథమ్స్ అప్డేట్స్ వచ్చినప్పుడు మనకి కొన్ని చేంజెస్ అయితే వస్తాయి. ఆ చేంజెస్‌ని బట్టి మనం మన వర్క్‌ని చేంజ్ చేసుకుంటూ ఉండాలి. ఇందులో వచ్చేసి మనకి హై ప్రయారిటీ ఏంటి అంటే క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మన వెబ్‌సైట్‌కి క్వాలిటీ అనేది వెబ్‌సైట్ వర్క్, కంటెంట్ గానీ, ఇమేజెస్ కానీ అండ్ మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ గానీ క్వాలిటీగా ఉంటేనే ఇప్పుడు ప్రెజెంట్ హై ప్రయారిటీ ఉంటుంది. లైక్ ఇప్పుడు ఏఐ వచ్చింది కాబట్టి ఈ ఏఐలో ఇంకా మనకి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇంకా మనం మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్‌గా మెన్షన్ చేయాలి. లైక్ క్వెషన్ ఫార్మాట్‌లో అంటే ఒక క్వెషన్ ఫార్మాట్‌లో ఇచ్చామంటే దానికి ఆటోమేటిక్‌గా కింద ఆన్సర్ ఉంటుంది కాబట్టి ఈ ఏఐ అనేది ఎగ్జాక్ట్ ఆన్సర్ మన వెబ్‌సైట్‌లో ఉంది అని తెలిస్తే మన వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ తీసుకొని మనల్ని ప్రమోట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మనం ప్రాపర్‌గా వెబ్‌సైట్ వర్క్ గాని, కంటెంట్ గాని మెయింటైన్ జేసుకోవాలి. ఇక్కడొచ్చేసి ఆహ్, మనకి మేజర్‌గా ఏంటి అంటే ఈ అల్గారిథమ్‌కి సంబంధించి యూజర్ ఇంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే లైక్ యూజర్ ఆళ్ళ ఇంటెన్షన్ ఏముంది? ఒక కీవర్డ్ టైప్ చేస్తున్నాడంటే ఆ కీవర్డ్ దేనికోసం టైప్ చేస్తున్నాడు? లైక్ జస్ట్ ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అని టైప్ చేస్తే దానికి ఏ ఇంటెన్షనో మనం చూడలేం. లైక్ సర్వీసెస్ గురించి చూస్తున్నాడా? కోర్సెస్ గురించి చూస్తున్నాడా? లేదా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి చూస్తున్నాడా? అనేది మనకి ఏ ఇంటెన్షన్ తెలీదక్కడ. బట్ నెక్స్ట్ వచ్చేసి డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఇచ్చారనుకోండి. లైక్ అంటే ఖచ్చితంగా ట్రైనింగ్స్ గురించే చూస్తున్నారు గానీ సర్వీసెస్ గురించి చూడట్లేదు. కాబట్టి పర్టిక్యులర్‌గా అక్కడ ఒక ఇంటెన్షన్ అనేది అర్థమైంది. అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ అనుకో పర్టిక్యులర్ లొకేషన్స్‌లో ఈ లొకేషన్‌లో సెర్చ్ చేస్తున్నాడంటే ఆ లొకేషన్‌లో ఇన్‌స్టిట్యూట్‌లో ఎగ్జాక్ట్‌గా ఆయనకి ఇన్ఫర్మేషన్ కావాలి జాయిన్ అవ్వడానికి అనేది మనకి యూజర్ ఇంటెన్షన్ అనేది ఇంపార్టెంట్. ఈ యూజర్ ఇంటెన్షన్ బేస్ మీద లైక్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ ట్రైనింగ్ అండ్ హైదరాబాద్ అని గాని, తెలుగు గాని ఇట్లా కంప్లీట్ ఇంటెన్షన్ ఉన్న కీవర్డ్స్‌ని తీసుకొని మనం వర్క్ చేయాలన్నమాట. అప్పుడు మనకి ప్రాపర్‌గా యూజర్ ఎక్స్‌పీరియన్స్ అనేది మన వెబ్‌సైట్‌కి మంచిగా ఉంటుంది. అలాగే ఇక్కడ కోర్ వెబ్ వైటల్స్ అని ఉన్నాయి గదా! లైక్ ఇదొచ్చేసి ఏంటంటే, ఈ కోర్ వెబ్ వైటల్స్‌ని మనము వేటినేంటంటామంటే పేజ్ స్పీడ్, ఇంటరాక్టివిటీ అండ్ విజువల్ స్టెబిలిటీ. ఈ వీటిని మనం కోర్ వెబ్ వైటల్స్ అంటాము. మనకి ఈ క్వెషన్ కూడా మనకి ఇంటర్వ్యూలో అడుగుతారు. మీరు ఈ కోర్ వెబ్ వైటల్స్ గురించి మీకు తెలుసా? మీరు హ్యాండిల్ చేసారా? అంటే లైక్ ఇందులో స్పెషల్‌గా ఏం లేదు. లైక్ పేజ్ స్పీడ్, అలాగే వెబ్‌సైట్‌తో ఉన్న ఇంటరాక్టివిటీ అనమాట. ఎలా ఇంటరాక్ట్ అవుతుంది? వెబ్‌సైట్‌కి యూజర్స్ ఎలా ఇంటరాక్ట్ అవుతున్నారు? అలాగే యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా వస్తుంది? లైక్ ఏమన్నా ఎర్రర్స్ ఉన్నాయా? ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా. అండ్ విజువల్ స్టెబిలిటీ. మన వెబ్‌సైట్ యొక్క విజువల్ స్టెబిలిటీ ఎలా ఉంది? అంటే ప్రాపర్‌గా మంచి కంటెంట్ ఇస్తూ నీట్‌గా చూపిస్తుందా? లేకపోతే ఎక్కువ సేపు చూడలేకపోతున్నారా? మన వెబ్‌సైట్‌ని వచ్చిన వాళ్ళు వెంటనే వెళ్ళిపోతున్నారా? ఇట్లా ఇవన్నీ గూడా మనకి కోర్ వెబ్ వైటల్స్ అంటాము. ఈ ఇంటర్వ్యూలో గూడా ఈ క్వెషన్ అడుగుతారు. మీకు ఈ కోర్ వెబ్ వైటల్స్ మీద మీకేమన్నా ఐడియా ఉందా? దీని గురించి మీకు తెలుసాని? ఇది వచ్చేసి మనకి సెర్చ్ కన్సోల్ టూల్‌లో వస్తుంది. అక్కడ మనం చూస్తాము ప్రాక్టికల్‌గా. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఈఈఏటీ అనే ఒక అబ్రివేషన్ ఉంది. దీనికేంటంటే ఎక్స్‌పీరియన్స్, ఎక్స్‌పర్టైటిస్, అథారిటీ అండ్ ట్రస్ట్‌వర్దినెస్. కంటెంట్ క్వాలిటీ మెట్రిక్స్. కంటెంట్‌లో మనకి ఈ ఆప్షన్‌ని యూజ్ చేస్తారు. ఇది కూడా మనల్ని క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంటది. కంటెంట్ రైటింగ్ దాంట్లోకొచ్చేసరికి ఆహ్, ఎక్స్‌పీరియన్స్ మనకి కంప్లీట్‌గా కంటెంట్ మీద ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది? లైక్ దాంట్లో మనం ప్రొవైడ్ చేసే కంటెంట్ ఎలా ఉంటది? అలాగే మనం ఎంత ఎక్స్‌పర్ట్‌గా దానికి కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నాం. అథారిటీ మనకున్న అథారిటీస్ అండ్ మనం ఇచ్చే కంటెంట్ ట్రస్ట్ వర్తీయా కాదా? వీటన్నిటిని డిపెండెన్సీ చేసుకొని కంటెంట్ అనేది క్రియేట్ చేస్తాం. ఇది కూడా అడుగుతారు. ఇది ఇలా అడిగితే ఇదేం మళ్ళీ కొత్తది అని అనుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్‌గా మనం డైలీ డిస్కస్ చేసే టాపిక్స్. బట్ ఇక్కడేంటంటే వీళ్ళు ఒక ఫార్ములా రూపంలో లైక్ ఈఏటీ అని గాని ఇట్లాంటి క్వెషన్స్ వస్తాయి. హౌ టు స్టే అహెడ్ ఆఫ్ ద అల్గారిథమ్స్ అనేది ఈ అల్గారిథమ్స్ వచ్చేసి మానిటరింగ్ ద గూగుల్ అనౌన్స్‌మెంట్స్ అండ్ ఇండస్ట్రీ ట్రెండ్స్. నిన్న మనం చూసాం గదా! అట్లా మనం మానిటర్ చేసుకుంటూ గూగుల్ ఏది అనౌన్స్ చేస్తుంది అంటే గూగుల్ అలర్ట్స్ సెట్ చేసుకోవటం. అలాగే వెబ్‌సైట్స్‌లోకెళ్ళి చెక్ చేసుకోవటము. అలాగే ఫోకస్ ఆన్ యూజర్ సెంట్రిక్ కంటెంట్ అండ్ టెక్నికల్ ఎస్‌ఈఓ బెస్ట్ ప్రాక్టీస్. ఈ కంటెంట్ అండ్ ఈ టెక్నికల్ ఎస్‌ఈఓలో మనకేమన్నా ఎర్రర్స్ ఉన్నాయా? మనకేదైనా చూపిస్తుందా? ఇట్లాంటివన్నీ గూడా ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి వర్క్ చేసేటప్పుడు.
ఆ టూల్‌ని యూజ్ చేసుకొని అట్‌లీస్ట్ వీక్లీ వన్స్ అయినా కూడా ఆ టూల్ ఓపెన్ చేసి ఏమన్నా చేంజెస్ వచ్చినాయా? ఏమన్నా ఎర్రర్స్ వచ్చినాయా? లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ రైజ్ అవుతున్నాయా? అంటే మనం ఈరోజు చేసినా కూడా మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లమ్ అనేది వస్తూ ఉంటుంది. వాటిని చూసుకుంటూ ఉండటం అనమాట. కండక్ట్ రెగ్యులర్ ఆడిట్స్ అండ్ ఎన్‌ష్యూర్ ద కంప్లయన్స్ అండ్ అల్గోరిథం చేంజెస్ ఇవన్నీ మనం రెగ్యులర్‌గా ఆడిట్ చేసుకుంటూ ఉండాలి. అల్గోరిథం చేంజెస్‌ని ఫాలో అవుతూ ఉండాలి. ఏం వచ్చినాయి అనేది చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ర్యాంక్ డ్రాపింగ్ అనాలిసిస్ అని ఉంది. మన వెబ్‌సైట్ మంచి ర్యాంక్ ఉందనుకోండి. టాప్‌లో ఉంది. ఇప్పుడు కొత్త వాళ్ళిచ్చిన లాస్ట్ ఇచ్చిన రూల్స్‌ని బేస్ చేసుకొని కరెక్ట్‌గా ఫాలో అయితే మన ర్యాంక్ అనేది డ్రాప్ అవ్వదనమాట. వాళ్ళిచ్చిన ర్యాంక్‌లో మనం ఏదైనా లూప్ హోల్స్ బేస్ చేసుకొని మనం వర్క్ చేసినప్పుడు ర్యాంక్ పెరగొచ్చు. పెరిగిన తర్వాత వాళ్ళేదన్నా అది ప్రాబ్లమ్ అని అనుకున్నప్పుడు దాని మీద వాళ్ళు కొత్త అల్గారిథం అప్‌డేట్ తీసుకొచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ర్యాంక్ అనేది డౌన్ అవుతది. ర్యాంక్ డౌన్ అయినప్పుడు మనం మేజర్‌గా చెక్ చేయాల్సిన ఇష్యూస్ ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్. వెబ్‌సైట్‌లో టెక్నికల్ ఎస్‌ఈఓలో చెక్ చేసుకోవాలి. బ్రోకెన్ లింక్స్ ఏమన్నా ఉన్నాయా వెబ్‌సైట్‌లో అంటే బ్రోకెన్ లింక్స్ అంటే లింక్ ఉంటుంది. బట్ అది ఓపెన్ చేసినప్పుడు మనకి ఏ ఇన్ఫర్మేషన్ కనిపించదనమాట. అలాగే సైట్ స్ట్రక్చర్ అనేది పూర్‌గా ఉందా అంటే సైట్ ఎలా ఉండాలి అనేది ఆడిట్ చేసినప్పుడు మనకు అర్థమవుతది. సైట్ స్ట్రక్చర్ అంటే ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్‌కి నావిగేషన్ ఉందా లేదా? అలాగే పాపప్స్ ఉన్నాయా లేదా? లైవ్ చాట్స్ ఉన్నాయా లేదా? ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా? అలాగే కీవర్డ్స్ ఉన్నాయా లేదా? ఇట్లా ఇవన్నీ గూడా మన సైట్ స్ట్రక్చర్ అంతా కరెక్ట్‌గా ఉందా లేదో చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్లో పేజ్ లోడింగ్. మన వెబ్‌సైట్ స్పీడ్ అనేది తక్కువుందా? ఎక్కువుందా? అనేది చెక్ జేసుకోవాలి. నెక్స్ట్ సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే, ఫస్ట్ మన వెబ్‌సైట్‌ని అనాలిసిస్ చేసుకోవాలి. ర్యాంక్ డౌన్ అయినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ రియల్ టైమ్‌లో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. మనం ఎంత వర్క్ చేసినా ఒక్కొక్కసారి ర్యాంక్ అనేది రాదు. ఎందుకు రాలేదు అనేది కూడా చూసుకోవాలనమాట. అంటే అప్పుడు ఇవన్నీ చెక్ చేసుకోవాలి. బ్రోకెన్ లింక్స్ ఉన్నాయా? పూర్ సైట్ స్ట్రక్చర్ ఉందా? పేజెస్ స్లోగా లోడ్ అవుతున్నాయా? నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అల్గారిథమ్ అప్డేట్స్ ఏమొచ్చినాయి? సడెన్‌గా ఏమన్నా చేంజెస్ వచ్చినాయా అల్గారిథమ్‌లో? ఇవన్నీ కూడా చూసుకోవాలి. అలాగే మనం మాన్యువల్ యాక్షన్ తీసుకోవాలనమాట. ఇంకా మనము మాన్యువల్‌గా ఇంకా ఏంటి, ఇంకా ఎక్కడ మనం ప్రాబ్లమ్ చేస్తున్నాము, కంటెంట్ కరెక్ట్‌గా ఉందా లేదా? అలాగే మనం చేసే వెబ్‌సైట్స్ ఏమున్నాయి, లేకపోతే ఏమన్నా పాలిసీ వయలేషన్ ఉందా అనేది ఇది మాన్యువల్‌గా చెక్ చేసుకోవాలి. ఈ 3 స్టెప్స్ అనేవి మీరు ఫాలో అవ్వాలనమాట. ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు ర్యాంక్ ఓకే. గ్రోయింగ్ ఉంటే పర్లేదు. ఒకవేళ సడెన్‌గా డ్రాప్ అవుతుంది అంటే అప్పుడు ఇవి చెక్ చేసుకోవాలి. తర్వాత హ్మ్. ఈ టెక్నికల్‌ది అయిపోయిన తర్వాత టెక్నికల్‌ది నెక్స్ట్ వచ్చేసి ఆన్ పేజీ ఇష్యూస్ చూసుకోవాలి. ఫస్ట్ ఫస్ట్ టెక్నికల్ ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేసుకున్న తర్వాత ఆన్ పేజీలోకొచ్చి కంటెంట్ అనేది అప్ టు డేట్ కంటెంట్ ఉందా లేదా? ఆహ్, ఆహ్, అనేది చెక్ జేసుకోవాలిక్కడ. తర్వాత ఆఫ్ పేజ్ యాక్టివిటీస్‌కి రావాలి. తర్వాత ఏదైనా హార్మ్‌ఫుల్ బ్యాక్ లింక్స్ యాడ్ అయినాయా? హాఫ్ పేజ్‌లో బ్యాక్ లింక్స్ యాడ్ చేస్తాం మన వెబ్‌సైట్‌కి. అప్పుడు యాడ్ చేసేటప్పుడు మనం ఏమన్నా స్పామ్ లింక్స్ యాడ్ చేసామా? లేకపోతే టాక్సీ లింక్స్ యాడ్ చేసుకున్నామా? ఇట్లా అనేది బ్యాక్ లింక్ అనాలిసిస్ టూల్స్ ఉంటాయి. ఆ టూల్‌లో చెక్ చేసుకోవాలి. ఈ లింక్స్ మనకెక్కడా కనిపించవు బయట. బ్యాక్ సపోర్ట్. ఆ లింక్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ హై క్వాలిటీ బ్యాక్ లింక్స్, రిలవెంట్ బ్యాక్ లింక్స్‌ని మనం యాడ్ చేసుకోవాలి. మనం ఎడ్యుకేషన్ రిలేటెడ్ వెబ్‌సైట్‌కి చేస్తున్నామంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ బ్యాక్ లింక్సే యాడ్ చేయాలి. ఒకవేళ ఆహ్, హోటల్స్ రిలేటెడ్‌గా వెబ్‌సైట్‌కి చేస్తున్నామంటే హోటల్ రిలేటెడ్ వెబ్‌సైట్స్ నుంచే బ్యాక్ లింక్స్ తీసుకోవాలి. ఇట్లా మనం రిలేటెడ్ వెబ్‌సైట్స్ నుంచి బ్యాక్ లింక్స్, హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ అనేది జనరేట్ చేయాలి. తర్వాత సోషల్ మీడియా సిగ్నల్స్, బ్రాండ్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో మన ప్రెజెన్స్ అనేది ఎక్కువ ప్రమోట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇవన్నీ ప్రాపర్‌గా ఉంటే మనకేమవుతుందంటే, మన వెబ్‌సైట్ ర్యాంక్ అనేది ఆటోమేటిక్‌గా ఇంక్రీజ్ అవుతుంది. ఆహ్, ఇదొచ్చేసి కంటెంట్‌కి సంబంధించింది. ఫస్ట్ అయితే నెక్స్ట్ మనము ఇవి చెక్ చేద్దాము. ఇవన్నీ కూడా మనము ఏంటంటే లైక్ ఏం చేయాలి? ఎలా చేయాలి? బ్యాక్ లింక్స్ ఎలా చేయాలి? ఇదంతా కూడా మొత్తము
ప్రాక్టికల్‌గా చూపిచ్చేస్తాను డైరెక్ట్‌గా. ఎందుకంటే, ఈ థియరీ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ జేసి, ఈ థియరీ తర్వాత మళ్ళీ మీకు క్లాసెస్ చెప్పాలంటే, ఈ 45 డేస్‌లో మనకి థియరీకి, ప్రాక్టికల్‌కి వర్కౌట్ అవ్వదనమాట. కంప్లీట్‌గా థియరీ, ప్రాక్టికల్ 2 ఎక్స్‌ప్లనేషన్ కావాలంటే 3 మంత్స్ కోర్స్ కావాలి. 45 డేస్ కోర్స్‌లో ఏంటంటే, డైరెక్ట్‌గా ఈ థియరీ ఎక్స్‌ప్లెయిన్ బేసిక్ ఎంతవరకు రిక్వైర్మెంట్ ఉందో అంతవరకే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మిగతాది మెటీరియల్ మీకిస్తాను థియరీ వరకు. బట్ ప్రాక్టికల్ ఏదైతే నేను చేస్తానో అది మొత్తము ఈ వర్క్ షీట్‌లో అయితే ఉంటది. లైక్ ఈ మెటీరియల్‌లో అయితే ఉంటుంది. ఇక్కడ మనం బ్యాక్‌లింక్స్ ఎలా క్రియేట్ చేయాలి? ఈ మెట్రిక్స్ ఏంటి? బిజినెస్ టు బిజినెస్ కంటెంట్ ఎలా ఉంటుంది? ఎలా ఆడిట్ చేసుకోవాలి? ఆడియన్స్‌ని ఎలా అనాలిసిస్ చేయాలి? ఇయన్నీ కూడా మనకి మన ఎస్‌ఈఓ అయిపోయేసరికి మొత్తం ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. ఇందులో వచ్చేవన్నీ. వీడియోస్‌ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి? ఇమేజ్‌ని ఎలా ఆప్టిమైజ్ చేయాలి? ఇదంతా కూడా నేను డైరెక్ట్‌గా ప్రాక్టికల్‌గా చూపిస్తాను. ప్రాక్టికల్‌గా చూపించేటప్పుడు అక్కడే ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఎందుకంటే ఈ థియరీ క్లాసెస్ చెప్పుకుంటూ వెళ్తే క్లాసు చాలా టైం పడతది. 45 డేస్‌లో మన సిలబస్ మొత్తం కంప్లీట్ చేసుకోలేం. నెక్స్ట్ ఇవన్నీ మీకు పంపిస్తున్నాను. మీరు గ్రూప్‌లో పెట్టాను. ఒకసారి మీరు చదువుకోండి. బట్ నేనేదైతే టాపిక్స్ కంప్లీట్ చేశానో ఒక్కసారి ఎస్‌సీఓ మొత్తం అయిపోయిన తర్వాత, ఈ మొత్తం మెటీరియల్ చదివితే మీకు ఆల్మోస్ట్ ఈజీగా అర్థమైపోతది. ఇంక కొత్తగా ఏముండవు. కాకపోతే టర్మ్స్ ఏమన్నా మీకు కొంచెం కొత్తగా ఏదన్నా అర్థం కాలేదు అనుకున్నప్పుడు అప్పుడు నన్ను అడగొచ్చు. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా దాని గురించి. మిగతాదంతా గూడా ప్రాక్టికల్‌గానే చూపించేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నిన్న మనము డిస్కస్ చేసుకున్నాం గదా! బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అండ్ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ అని. టోటల్ ఎస్‌ఈఓ వచ్చేసి మనకి 3 టైప్స్. ఒకటి బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ, గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ అండ్ వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ. మనం వర్క్ చేసేది మాత్రం కంప్లీట్‌గా వైట్ హ్యాట్ ఎస్‌ఈఓనే ఉంటుంది. బ్లాక్ హ్యాట్, గ్రే హ్యాట్ అనేది టచ్ చేయము. బట్ మనం ఏమి చేయకూడదు అనేది మనం తెలుసుకోవడానికి ఈ ఒకసారి నేను వీటి గురించి కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. ఇప్పటి వరకు మనం చూసినయి మొత్తము ఏమేమి చేయాలో చూసాము. అది ఎలా ఉంటుందో చూసాము. బట్ ఇక్కడి నుంచి ఏంటంటే, ఇవి మనం చేయకూడదు. ఏమేమి చేయకూడదు అనేది ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా 2, 3 క్లాసెస్ ఉన్నాయి. లైక్ కంటెంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, కీవర్డ్స్ ఎలా తీసుకోవాలి. ఈ 2, 3 క్లాసెస్ కూడా థియరీ ఉంటుంది. మాక్సిమం ఇంపార్టెంట్ థియరీ ఇది. అది కంప్లీట్ అయినాక డైరెక్ట్ ప్రాక్టికల్స్‌లోకెళ్దాము. వాట్ ఈస్ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటే, మనం నిన్న డిస్కస్ చేసుకున్నాము. లైక్ ఏదైతే గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రూల్స్ ఉన్నాయో, వాటిని వయలేట్ చేస్తూ మనం చేసే వర్క్‌ని బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ కింద కన్సిడర్ చేస్తారు. ఇక్కడ ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ వల్ల షార్ట్ టర్మ్‌లో మనం ర్యాంక్ అనేది బూస్ట్ చేసుకోవచ్చు. కాకపోతే చాలా రిస్క్ ఉంటుంది. మనం లాంగ్ రన్‌లో బిజినెస్ రన్ చేయాలి అనుకునే వాళ్ళు ఈ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓని టచ్ చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మన సైట్ రిమూవ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటది. లేకపోతే బ్యాన్ చేస్తారు. అది ఇండెక్స్ కాకుండా ఉంటది. జస్ట్ ఒక పెనల మన వెబ్‌సైట్ అయితే పెనలైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓని మనం చెయ్యము. కాకపోతే అందులోకి ఏమేమొస్తాయి? చాలా రేర్‌గా అడ్ క్వెషన్స్ కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో. బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటే ఏంటి? వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ అంటే ఏంటి? గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ అంటే మనకు డిఫరెన్స్ తెలుసా? తెలీదా అని. బట్ దీని మీద అయితే వర్క్ చేయించరు గానీ ఇక్కడ కామన్‌గా బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓలో ఏమేమి కన్సిడర్ చేస్తారు అంటే కీవర్డ్ స్టఫింగ్ అనమాట. ఒకే కీవర్డ్‌ని రిపీటెడ్‌గా ఎక్కువ సార్లు మనం యాడ్ చేయడం. ఎగ్జాంపుల్‌కి ఇక్కడొచ్చిందనుకోండి బెస్ట్ షూస్ ఆన్‌లైన్, బై షూస్ ఆన్‌లైన్, ఆన్‌లైన్ షూ స్టోర్ ఫర్ ద బెస్ట్ షూస్ ఆన్‌లైన్ అని ఇట్లా రిపీటెడ్‌గా టైటిల్‌లో కీవర్డ్ రిపీట్ అవ్వడం గానీ, అలాగే కంటెంట్‌లో మనకి ఓవర్‌గా కీవర్డ్స్‌ని యాడ్ చేయడం గానీ, ఇదంతా గూడా బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ కింద కన్సిడర్ చేస్తారు. దీన్నే కీవర్డ్ స్టఫింగ్ అంటారు. నెక్స్ట్ క్లాకింగ్. ఈ క్లాకింగ్ అంటే ఏంటి అంటే డిఫరెంట్‌గా ఉంటుందండి. మనకి చూపించే కంటెంట్ వేరే ఉంటుంది. అలాగే సెర్చ్ ఇంజిన్‌కి చూపించే కంటెంట్ వేరే ఉంటుంది. మనకు చూపించే కంటెంట్ ఏమో ఆహ్, ఒకటి ప్రొవైడ్ చేస్తారు. బట్ అదే కంటెంట్ గూగుల్ వాళ్ళు అలౌ చేయట్లేదనుకోండి. దానికేం చేస్తారంటే వేరే కంటెంట్ ఇస్తారు. లైక్ మనం నిన్న ఆహ్ ర్యాంక్ మ్యాథ్ 2లో గూగుల్ కోసం మనము టైటిల్, డిస్క్రిప్షన్ సబ్మిట్ చేసాం గదా! అక్కడ
మారుస్తారనమాట. అక్కడ ఏం చూస్తదంటే అందులో ఏం కంటెంట్ పెట్టారు అనేది గూగుల్ వర్డ్ బై వర్డ్ రీడ్ చేయదు. మనము కీవర్డ్ ఉందా లేదా? మనం ఫోకసింగ్ కీవర్డ్ ఏదైతే పెట్టామో ఆ కీవర్డ్ మిగతా వాటిలో ఉందా లేదా అనేది చూస్తూ ఉంటది. అట్లా వాళ్ళు దాన్ని మ్యానిపులేట్ చేసేసి పెట్టేస్తారనమాట. ఆ సెర్చ్ ఇంజిన్‌కి ఒకలాగా అర్థమవుతుంది. ఎండ్ యూజర్‌కి ఇంకొక కంటెంట్ కనిపిస్తూ ఉంటుంది. అట్లా దాన్ని చేసే టెక్నిక్‌ని క్లాకింగ్ అంటారు. అది కూడా మనకి బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓలో ఉంది కాబట్టి అలాంటి కంటెంట్ చేయకూడదు. అండ్ నెక్స్ట్ ఇక్కడేంటంటే మనకి యూట్యూబ్‌లో మనం చాలా చూసుంటాము. అంటే ప్రీవియస్ థంబ్‌నెయిల్ ఒకటుంటుంది. లోపల వీడియో ఇంకోటుంది. థంబ్‌నెయిల్‌లో ఉన్న కంటెంట్ అసలు వీడియోలో ఉండదు. లైక్ అంటే ఎక్కువగా గాసిప్స్ ఇట్లాంటి మూవీస్ రిలేటెడ్ చూసుంటాము. అట్లా టెక్స్ట్ అంటే లైక్ ఈ ఆర్టికల్స్ కూడా రాసి పోస్ట్ చేస్తూ ఉంటారు. అట్లాంటివి చేయకూడదనమాట. తర్వాత హిడెన్ టెక్స్ట్ లింక్స్. హిడెన్ టెక్స్ట్ లింక్స్ అంటే మనకి లింక్ ఉంటుంది. కానీ చూస్తుంటే మనకి లింక్ ఉన్నట్టు కనిపించదు. ఇప్పుడు ఇక్కడ మనకి నార్మల్‌గా అనిపిస్తుంది. కానీ దీని ఎనకాల ఒక లింక్ ఉండొచ్చు. ఈ లింక్‌కి మనం ఇక్కడ మనం కర్సర్ పెట్టినప్పుడు మాత్రమే తెలుస్తది. లేకపోతే తెలీదు. అదేంటంటే వైట్ కలర్‌లోనే ఉంటది. లైక్ నార్మల్‌గా చూస్తే అది పేజీ లాగానే ఉంటుందనమాట. ఇట్లాంటివి ఆహ్, మనం యూజ్ చేయకూడదు. హిడెన్ టెక్స్ట్ లింక్స్. అంటే గూగుల్‌కి ఏం అర్థమవుతుందంటే ఆల్రెడీ లింక్ ఇచ్చారని అర్థమవుతది. బట్ ఎండ్ యూజర్‌కి అక్కడ లింక్ ఉంటదనేది తెలీదు. దాన్ని వైట్ కలర్ తోటి కవర్ చేసేస్తారు. ఎందుకిలా చేస్తారు అంటే, ఇప్పుడు మనకి ఎక్స్టర్నల్ లింక్ అని ఒక ఆప్షన్ ఉంటది. ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వాలి. ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వాలి అంటే ఏంటంటే, మనం ఏదైతే బిజినెస్ రన్ చేస్తున్నామో సేమ్ బిజినెస్ ఉన్న వాళ్ళదే తీసుకొచ్చి ఎక్స్టర్నల్ లింక్ యాడ్ చేసుకోవాలి. కానీ నేనొక బిజినెస్ ఓనరు, మీరొక బిజినెస్ ఓనరు. మీ బిజినెస్‌ని తీసుకొచ్చి నా వెబ్‌సైట్‌లో పెడితే ఏమవుతదంటే, నాకొచ్చిన కస్టమర్స్ మీ లింక్‌కి క్లిక్ చేసి మీకొస్తారు. అప్పుడు నేను మీకు బిజినెస్ తీసుకొచ్చి ఇస్తాను. అది గూగుల్ వాళ్ళ కాన్సెప్ట్. అలా పెట్టారు. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఒకళ్ళకొకళ్ళు హెల్ప్ చేసుకోవాలి అనేది గూగుల్ వాళ్ళ కాన్సెప్ట్. బట్ యాస్ ఎ బిజినెస్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమంటాడు అంటే, నేను కష్టపడి ఒక క్లయింట్ గాని, కస్టమర్‌ని గాని నా వెబ్‌సైట్‌కి నేను తెచ్చుకుంటే, మళ్ళీ అతను ఆహ్, చదువుతూ మీ లింక్ కనపడని క్లిక్ చేసి మీ వెబ్‌సైట్‌కొచ్చి అక్కడ ఆయన టైమ్ స్పెండ్ చేస్తున్నాడంటే అది మనకి లాస్. యాస్ ఎ బిజినెస్ ఓనర్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలాంటప్పుడు ఏం చేస్తాడంటే ఎక్స్టర్నల్ లింక్ ఇవ్వాలి. బట్ ఎవరైతే ఒక యూజర్ వచ్చి ఆ కంటెంట్ రీడ్ చేస్తున్నారో అతనికి కనపడకూడదు అని చెప్పేసి వైట్ లింక్స్ ఇచ్చేస్తారు. అట్లాంటివి చేయకూడదనమాట. అలాగే లింక్ ఫార్మాటింగ్. లింక్ ఫార్మాట్స్ అనేవి చేస్తూ ఉంటారు. అంటే నెట్‌వర్క్ వెబ్‌సైట్స్‌ని, అదర్ వెబ్‌సైట్స్‌ని, వేరే వెబ్‌సైట్స్‌ని తీసుకొచ్చేసి మన బ్యాక్ లింక్స్‌ని ఇంక్రీజ్ చేసుకోవడానికి వేరే లింక్స్‌ని తీసుకొచ్చి యాడ్ చేస్తుంటారనమాట. అంటే లైక్ అవి మనకి నాట్ రిలేటెడ్‌గా ఉంటాయి. లో క్వాలిటీ ఉంటది వాటికి. ఇలాంటి లింక్స్ అన్నీ యాడ్ చేయడం వల్ల మన వెబ్‌సైట్‌కి ప్రాబ్లమ్ అవుతుంది. దాన్నే లింక్ ఫ్రేమింగ్ అంటారు. తర్వాత బయింగ్ అండ్ సెల్లింగ్ లింక్స్. మనం వేరే వాళ్ళు చాలామంది మనకి కనిపిస్తూ ఉంటారు. నెట్‌లో అంటే మేము లింక్స్ ప్రొవైడ్ చేస్తాము. రూ. 1000కి ఇన్ని లింక్స్ ఇస్తాము అని జెప్పేసి మేము బ్యాక్ లింక్స్ ప్రొవైడ్ చేస్తాం. హై క్వాలిటీ బ్యాక్ లింక్స్ ఇలా చెప్తూ ఉంటారు. ఈ లింక్స్ అట్లా బై చేసిన లింక్స్ అనేవి తీసుకోకూడదు. ఇప్పుడు కొంతమంది క్లయింట్స్ కూడా అడుగుతూ ఉంటారు. మేము ఇంతసేపు వర్క్ చేసి సాలరీ ఎంప్లాయీస్‌కి ఇవ్వడం ఇవన్నీ వేస్ట్ కదా! ఒకేసారి బై చేసేసామనుకో, ఆ లింక్స్ వచ్చేస్తే మనకి వెబ్‌సైట్‌కి ర్యాంక్ ఇంక్రీజ్ అవుతుంది అని అనుకుంటారు. బట్ అది అనేది కంప్లీట్‌లీ రాంగ్. ఒకవేళ ఎవరైనా తెలియక మీరు వర్క్ చేసేటప్పుడు మిమ్మల్ని క్వెషన్ చేసి మనం లింక్స్ బై చేద్దాం మన వెబ్‌సైట్‌కి అంటే, అది కంప్లీట్‌లీ అన్‌ఎథికల్ ప్రాసెస్ అని మీరు కన్ఫర్మ్ చేయొచ్చు. బై చేయడం అనేది గూగుల్ అల్గారిథం యాక్సెప్ట్ చేయదు. అండ్ డూప్లికేట్ కంటెంట్ అండ్ స్క్రేప్డ్ కంటెంట్. మనకి డూప్లికేట్ కంటెంట్ అంటే వేరే వాళ్ళ వెబ్‌సైట్ నుంచి కంటెంట్స్ తీసుకొని పేస్ట్ చేసుకోవడం కానీ, లేకపోతే ఆహ్, వె లైక్ కొన్ని స్క్రేపింగ్ టూల్స్ ఉంటాయి. అక్కడి నుంచి కంటెంట్ తీసుకోవడం గానీ, అండ్ స్పిన్నింగ్ కంటెంట్ అంటే మన కంటెంట్‌ని రీరైట్ చేసేస్తదనమాట. అట్లాంటి కంటెంట్ గాని కంప్లీట్‌గా ఈ గూగుల్ అల్గారిథం అనేది యాక్సెప్ట్ చేయదనమాట. దాన్ని కాపీ కంటెంట్ కింద
కన్సిడర్ చేస్తది. ఎవరిదైతే ఫస్ట్ గూగుల్‌లో ఇండెక్స్ అవుతదో వాళ్ళదే ఒరిజినల్ కంటెంట్. సెకండ్ వచ్చిన వాళ్ళది డూప్లికేట్ అని చెప్పేసి మన వెబ్‌సైట్ యొక్క అథారిటీ అనేది తగ్గించేస్తదనమాట. నెక్స్ట్ డోర్‌వే పేజెస్. క్రియేటింగ్ ద లో క్వాలిటీ పేజెస్. అంటే మనకి ఒక పేజీ నుంచి ఇంకొక పేజీకి మనం ఆహ్, లింక్స్ ఇవ్వడం ఇట్లాంటివి, అంటే వేరే లో క్వాలిటీ పేజెస్‌కి, అంటే రిలేటెడ్‌గా లేని కంటెంట్ రిలేటెడ్‌గా లేని పేజెస్‌కి లింక్స్ ఇవ్వడం, ఇవన్నీ కూడా మనకి వస్తది. అలాగే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అని ఇచ్చినప్పుడు, దానికి రిలేటెడ్ లింకే ఇవ్వాలి. వేరే పేజీ కూడా సేమ్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ రిలేటెడ్ కంటెంట్ ఉన్న పేజీయే ఇవ్వాలి. బట్ డిజిటల్ మార్కెటింగ్ ఆన్‌లైన్ ట్రైనింగ్ అనే పేజీకి డిజిటల్ మార్కెటింగ్ ఎస్‌సిఓ సర్వీసెస్ అని ఇచ్చామనుకోండి, అప్పుడు దానికి దీనికి కాన్‌ఫ్లిక్ట్ వస్తదనమాట. అట్లాంటి వాటిని మనం చేయకూడదు. మనం ఏ కీవర్డ్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో, ఆ కీవర్డ్‌కి రిలేటెడ్‌గా ఉన్న కంటెంట్ ఉన్న పేజీ మాత్రమే లింకింగ్ అనేది చేయాలి. ఒకవేళ అది ఆ కంటెంట్‌కి వేరే పేజీ, వేరే కంటెంట్ ఉన్న పేజీ గనుక లింక్ చేస్తే దాన్ని డోర్ వెబ్ పేజెస్ అంటారు. అండ్ క్లిక్ బైటింగ్. అండ్ అంటే క్లిక్స్ కోసం మనం టైటిల్స్‌ని క్రియేట్ చేస్తాం గదా! అది అన్నమాట. ఆహ్, టైటిల్ అనేదేమో అట్రాక్టివ్‌గా ఉంటుంది. దాంట్లో ఉండే టైటిల్ ప్లస్ లోపల ఉండే కంటెంట్‌కి మిస్ మ్యాచ్ అవుతూ ఉంటుంది. ఆహ్, అలాగే ఇంకొకటేంటంటే ఓవర్‌గా రాయడం. ఇప్పుడొచ్చేసి మనకి ఎస్‌ఈఓ అనేది స్లో ప్రాసెస్. కానీ దీన్ని మనం ఏం చేస్తాం, చాలా ఫాస్ట్‌గా చేస్తాము. 24 అవర్స్‌లో ట్రాఫిక్‌ని డబుల్ ఎలా చేసుకోవాలి, మీ వెబ్‌సైట్ ట్రాఫిక్‌ని అని ఇచ్చామనుకోండి, అది హైలీ ఇంపాసిబుల్ అని. బట్ ఇట్లాంటి క్లిక్ బైటింగ్ టైటిల్స్ పెట్టడము, ఇట్లాంటివి కూడా మనకి బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ కిందకొస్తాయి. అలాగే నెగెటివ్ ఎస్‌ఈఓ. ఈ నెగెటివ్ ఎస్‌ఈఓ అనేదేంటి అంటే, మన కాంపిటీటర్స్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడేంటంటే, ఒక పర్సన్ ఉన్నాడు. ఒక బిజినెస్ ఓనర్. తనొచ్చేసి ఎప్పటినుంచో మార్కెట్‌లో ఉన్నారు. వాళ్ళ ఈ వెబ్‌సైట్ వచ్చి టాప్‌లో ఉంది. మనం వాళ్ళ తర్వాతొచ్చాము. మనం మార్కెట్‌లో ఉన్నాం. బట్ మనం ఎంత వర్క్ చేసినా కూడా మనం వాళ్ళని బీట్ చేయలేకపోతున్నాం. సెకండ్ ప్లేస్‌లోనో, థర్డ్ ప్లేస్‌లో ఉన్నాం. అప్పుడు ఆ ఫస్ట్ మనకన్నా ఫస్ట్ సెకండ్ ప్లేస్‌లో ఉన్న వాళ్ళని మనం బీట్ చేసి ఎళ్ళాలంటే అది అవ్వట్లేదు. ఎందుకంటే వాళ్ళు స్ట్రాంగ్‌గా ఎస్‌ఈఓ చేస్తున్నారు. వాళ్ళకి అంటే ఆళ్ళు ఆల్రెడీ మార్కెట్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాగా ట్రాఫిక్ వస్తుంది. వాళ్ళకి అన్నీ మంచిగా ఉన్నాయి. మనం వాళ్ళని బీట్ చేయాలంటే మన వెబ్‌సైట్ డొమైన్ ఏజ్ ఇవన్నీ కూడా కన్సిడర్ చేస్తదనమాట. వా వాళ్ళు వీక్‌గా ఉన్నప్పుడు మనల్ని పుష్ చేస్తది టాప్‌కి. బట్ వాళ్ళు మనకంటే స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు మనం వాళ్ళని బీట్ చేయడం అనేది మనకి చాలా కష్టం. మనం ఆ థర్డ్ పొజిషన్‌లో అక్కడే ఉంటాం. కాదు, మనం ఫస్ట్ పొజిషన్‌కెళ్ళాలన్నప్పుడు ఏం చేస్తారంటే నెగెటివ్ ఎస్‌ఈఓ చేస్తారనమాట. ఈ నెగెటివ్ ఎస్‌ఈఓ చేయడం అంటే ఏంటంటే, మనకు టాప్‌లో ఉన్న వాళ్ళ వెబ్‌సైట్ తీసుకొని, ఆ వెబ్‌సైట్‌ని తీసుకెళ్ళి టాక్సీ లింక్స్ యాడ్ చేయడము, బ్రోకెన్ లింక్స్ లైక్ ఇట్లా ఆహ్, స్పామీ లింక్స్‌లో యాడ్ చేయడం, ఇట్లా చేశామనుకోండి, ఆటోమేటిక్‌గా వాళ్ళ వెబ్‌సైట్ అనేది డౌన్ అవుతూ ఉంటది. దానికోసం అనేసి మనం ఎప్పుడూ వెబ్‌సైట్‌ని ఆడిట్ చేసుకుంటూ ఉండాలి. ఎవరైనా నెగెటివ్ ఎస్‌ఈఓ చేస్తున్నారా? అట్లా చేస్తే వాళ్ళ వెబ్‌సైట్ అనేది ఆటోమేటిక్‌గా డౌన్ అవుతుంది. అది డౌన్ అయిందంటే సెకండ్ పొజిషన్‌లో, థర్డ్ పొజిషన్‌లో ఉన్న మన వెబ్‌సైట్ అనేది ఆటోమేటిక్‌గా ముందుకెళ్ళిపోతుంది. ఇంక అట్లా వాళ్ళు డౌన్‌ఫాల్ అనేది స్టార్ట్ అవుతది. మనం చేసే వర్క్ వల్ల. బ్యాడ్ వర్క్ చేయడం. ఇది కూడా చేస్తారు ఈ కాంపిటేటివ్ వరల్డ్‌లో. ఎందుకంటే వాళ్ళని బీట్ చేయాలి అన్నప్పుడు, చేయలేనప్పుడు ఇట్లాంటి రాంగ్ వేస్ కూడా ఫాలో అవుతుంటారు. బట్ ఇది కూడా మనం ఎప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. మన వెబ్‌సైట్‌లో ఎవరైనా టాక్సీ లింక్స్ యాడ్ చేశారా? ఇంకేమన్నా ఉన్నాయా అనేసి ఇట్లా మనం చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ. ఈ గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ అనేది మిడిల్ బిట్వీన్ వైట్ అండ్ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓస్. ఇదేంటంటే వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ అనేది ఎథికల్ ప్రాసెస్. బట్ బ్లాక్ హ్యాట్ ఎస్‌ఈఓ అనేది అన్‌ఎథికల్ ప్రాసెస్. బట్ గూగుల్ గైడ్‌లైన్స్‌ని వయలేట్ చేస్తుంది. బట్ ఎనీహౌ ఎథికల్ అండ్ అన్‌ఎథికల్ కలిసున్నా కానీ కంప్లీట్‌గా గూగుల్ అయితే దీన్ని యాక్సెప్ట్ చేయదనమాట. బట్ దీనివల్ల రిస్క్ అనేది ఉంటుంది. బట్ బ్లాక్ హ్యాట్‌కి ఉన్నంత రిస్క్ అయితే ఉండదు.
ఇది కూడా మనకేంటంటే ఫాస్ట్ రిజల్ట్ అనేది ఇస్తుంది. కంపేర్ టు వైట్ హ్యాట్ ఎస్‌ఈఓ కన్నా కూడా కొంచెం ఫాస్ట్ రిజల్ట్ అయితే వస్తుంది. మనకి కావాల్సిన ర్యాంకింగ్ గాని, వెబ్‌సైట్ పొజిషన్స్ కానీ. బట్ ఎప్పుడైతే అల్గారిథం అప్‌డేట్ వస్తుందో ఆటోమేటిక్‌గా మన వెబ్‌సైట్ అనేది డౌన్ అవుతుంది. బట్ ఇది కంప్లీట్‌గా ఇది గుడ్డా? బ్యాడా? అనేది గూగులే డిఫైన్ చేయలేదు. బట్ ఆహ్, అప్‌డేట్స్ వచ్చినప్పుడు మాత్రం మన సైట్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. దీన్ని చూసుకోవాలి మనం ఈ గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ టెక్నిక్స్ యూజ్ చేసుకుంటుంటే. ఇందులో ఏమేమి గ్రే హ్యాట్ ఎస్‌ఈఓ కిందకొచ్చినాయంటే బయింగ్ అండ్ ఎక్స్‌పాండింగ్ ద డొమైన్స్. ఎక్స్‌పైర్డ్ డొమైన్స్ అంటే ఆల్రెడీ ఎక్స్‌పైర్ అయిపోయిన డొమైన్స్‌ని మనం బై చేసుకొని వాటి నుంచి మనం ర్యాంకింగ్స్‌కి యూజ్ చేసుకోవడం. ఎక్స్‌పైర్డ్ అయిపోయిన డొమైన్‌ని మనము తీసుకొని అంటే హై డొమైన్ అథారిటీ ఉన్న వెబ్‌సైట్స్ ఏమన్నా ఎక్స్‌పైర్ అయినాయి అనుకోండి, వాటిని మనం బై చేసుకొని మన వెబ్‌సైట్‌కి లింకింగ్ జేసుకోవడం అనేది ఈ గ్రే హ్యాట్ ఎస్‌ఈఓలో యాడ్ చేశారు. దాన్ని మనం యూజ్ చేయకూడదు. అలాగే ప్రైవేట్ బ్లాగింగ్ నెట్వర్క్స్. ఒక ప్రైవేట్ బ్లాగ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళకి సంబంధించిన లింక్స్ అనేవి మన వెబ్‌సైట్‌లో యాడ్ చేసుకోవడం గూడా కరెక్ట్ కాదనమాట. స్పిన్నిడ్ అంటే ఏఐ జనరేటెడ్ కంటెంట్. ఇక్కడంటే బిఫోర్ చాట్ జీపీటీ కూడా ఏఐ ఉంది మనకి. ఏఐ నుంచి కంటెంట్ అనేది జనరేట్ చేసేది. బట్ అప్పుడేంటంటే గూగుల్ మనకి ఈ ఏఐ కంటెంట్ అనేది అలౌ చేసేది కాదు. ఒకవేళ ఏఐ కంటెంట్ వెబ్‌సైట్‌లో యాడ్ చేస్తే ఏమవుతుందంటే మన వెబ్‌సైట్‌కి ర్యాంకింగ్ వచ్చేది కాదు. కానీ ఆఫ్టర్ చాట్ జీపీటీ మనకు మార్కెట్‌లోకి వచ్చినాక గూగుల్ కూడా ఈ ఏఐ కంటెంట్‌ని యాక్సెప్ట్ చేస్తుంది. బట్ ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అంటే ప్లగరిజం లేకుండా యూనిక్ కంటెంట్ అండ్ హై వాల్యూడ్ కంటెంట్ ఉంటేనే అలౌ చేస్తుంది. ఊరికే జనరల్‌గా బేసిక్ కంటెంట్ రాసి మనం పోస్ట్ చేస్తే ఏఐ టూల్ నుంచి యూజ్ చేస్తే అది మనకి యూజ్‌లెస్. దీనికోసం ఏంటంటే ప్రాంప్టింగ్ అనేది ఒకటి ఇంట్రొడ్యూస్ చేశారు. ఈ ఏఐ జనరేటెడ్ కంటెంట్‌ని మనకు బేస్డ్ ఆన్ దట్ ప్రాంప్ట్ మనం కంటెంట్ అనేది జనరేట్ చేసుకుంటాం. హై వాల్యూ కంటెంట్. అప్పుడు మనకి అలో చేస్తుంది. అప్పుడు మనకేం ప్రాబ్లమ్ ఉండదు. బట్ నార్మల్‌గా బేసిక్ ఆర్టికల్స్ రాసి పోస్ట్ చేస్తే మాత్రం మనకి ప్రాబ్లమ్ అవుతుంది. అంతకుముందు ఏఐ టూల్స్ ఉన్నాయి. అంతకుముందు కూడా ఆర్టికల్స్ రాసేవి. బట్ వాటిని యూజ్ చేయడానికి గూగుల్ పర్మిషన్ ఉండేది కాదు. నెక్స్ట్ క్లాకింగ్. ఈ క్లాకింగ్ వచ్చేసి కంటెంట్ ఒకటి ఇందాక మనం డిస్కస్ చేసాం కదా! ఈ క్లాకింగ్‌లో కంటెంట్ యూజర్‌కి ఒకలాగా అండ్ సెర్చ్ ఇంజిన్స్‌కి ఒకలాగా చూపిస్తుంది. అండ్ ఫేక్ రివ్యూస్, టెస్టిమోనియల్స్. ఇప్పుడు గూగుల్ వీటన్నిటిలోని మనకి ఫేక్ రివ్యూస్ రాస్తామని జెప్పేసి చాలామంది పేమెంట్ చేయండి రివ్యూస్ రాస్తామంటారు. అది కూడా యాక్సెప్ట్ చేయదు. రిమైనింగ్ ఇంకొకటేంటంటే గూగుల్ కాకుండా రిమైనింగ్ థర్డ్ పార్టీ రివ్యూ సైట్స్ ఉంటాయన్నమాట. వాళ్ళు ఓన్లీ రివ్యూస్‌నే ప్రొవైడ్ చేస్తుంటారు. మన వెబ్‌సైట్‌ని వాళ్ళ ప్లాట్‌ఫార్మ్‌లో యాడ్ చేసుకున్నాక కింద రివ్యూస్ తీసుకుంటూ ఉంటారన్నమాట. అట్లా రివ్యూస్ తీసుకున్నప్పుడు ఈ ట్రస్ట్ పైలట్ గాని, లేకపోతే ఇక్కడ యెల్ప్ అని గాని, ఇట్లా డిఫరెంట్ ఇంకా చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. ఈ రివ్యూ సైట్స్. వీటన్నిటిలోనూ మనము రివ్యూస్ అంటే మన మంచోడిది, మనది బావుంది అని చెప్పి మనమే ఫేక్ రివ్యూస్ రాయడం అనేది యాక్సెప్టబుల్ కాదు. బట్ ఇట్లాంటివి చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. లైక్ అదెలా చేస్తాము, ఏంటి అనేది ఓఆర్ఎం అంటే ఆన్‌లైన్ రిప్యుటేషన్ మేనేజ్‌మెంట్‌లో మనం అసలు రివ్యూస్ ఎలా రాస్తాం, ఎలా రాయొచ్చు వీటి గురించి అక్కడ మనం డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ క్లిక్ బైటింగ్ కంటెంట్. లైక్ అంటే మనము క్లిక్ చేయడానికి కన్వీనియంట్‌గా అంటే చూడగానే అట్రాక్ట్ అయ్యి క్లిక్ చేసేటట్టు టైటిల్స్ పెట్టేసి లోపల కంటెంట్ వేరేలాగా పెట్టడం. ఇవన్నీ కూడా మనకి ఈ గ్రే హెయిర్ ఎస్‌ఈఓలోకొస్తాయి. ఇక్కడొచ్చేసి దీనివల్ల మనకొచ్చే రిస్క్ ఏముంది అంటే షార్ట్ టర్మ్‌లో మనము ర్యాంక్ అనేది హై చేసుకోవచ్చు. కానీ లాంగ్ టర్మ్‌లో అల్గారిథమ్ అప్డేట్స్ వచ్చినప్పుడు మాత్రం మనకి గూగుల్ రూల్స్‌ని వయలేట్ చేస్తున్నాము అని చెప్పేసి మనల్ని మన వెబ్‌సైట్‌ని పెనలైజ్ చేసేస్తది గూగుల్. ఇక్కడ వరకు ఏంటంటే మనం ఏం చేయకూడదో అది చూసాము. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి కంటెంట్ అనాలిసిస్, ఈ వెబ్‌సైట్స్ ఇవన్నీ కూడా క్వాలిటీ కంటెంట్ ఎలా తీసుకోవాలి. ఇక్కడొచ్చేసి మల్టీమీడియా అంటే ఇమేజ్‌కి సంబంధించినవి, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ ఉన్నాయి.
బట్ దీనికంటే ముందు మనము ఈరోజు ఒక ప్రాక్టికల్ అయితే చేద్దాము. లైక్ వెబ్‌సైట్ ఆడిట్ చేద్దాము. ఫస్ట్ యాస్ ఎ ఫ్రెషర్స్‌గా మీరేం చేస్తారంటే వెబ్‌సైట్ ఇస్తారు జాబ్‌లో జాయిన్ అయినప్పుడు. ఈ వెబ్‌సైట్‌ని ఓపెన్ చేసి చెక్ చేస్తారనమాట. లైక్ ఈ ఫస్ట్ ఓపెన్ చేయగానే ఈ వెబ్‌సైట్ ఏ బిజినెస్‌కి రిలేటెడ్ అనేది ఫస్ట్ మీరు చెక్ చేయాల్సిన ఫస్ట్ స్టెప్. ఇది ఏం బిజినెస్‌ని ఇస్తున్నారు వీళ్ళు. లైక్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్, లేకపోతే ట్రైనింగా, హోటల్స్‌దా, రెస్టారెంట్స్‌దా, లేకపోతే ప్రతి బిజినెస్‌కి ఒక వెబ్‌సైట్ ఉంటుంది కాబట్టి ఏ బిజినెస్ రిలేటెడ్ అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. కానీ అన్ని బిజినెస్ మనకి అన్ని వెబ్‌సైట్స్‌లో కూడా ఏ బిజినెస్ అనేది కొన్నిసార్లు మనకు అర్థం కావచ్చు. ఏంటంటే కొన్ని మీడియేటర్స్ ఉంటాయన్నమాట. డైరెక్ట్ క్లయింట్‌కి సర్వీస్ చేసేవి కాకుండా మీడియేటర్స్ ఉంటారనమాట. లైక్ వెండర్స్ లాగా, లైక్ వాళ్ళ మధ్యలో బిజినెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే బిజినెస్ ఓనర్స్‌కి, క్లయింట్స్‌కి మధ్యలో ఉంటారు. ఇట్లాంటి వాళ్ళకి కూడా బిజినెస్‌లుంటాయి. అవేంటి అనేది మీకు ఒక్కొక్కసారి అర్థం కాలేదనుకోండి ఫస్ట్ స్టెప్పు. అప్పుడు మీరేం చేస్తారు అంటే ఇక్కడ ఒకవేళ వెబ్‌సైట్‌లో ఇక్కడ ఫస్ట్‌లో వాళ్ళు ఆ కీవర్డ్ కూడా రాయలేదు. అప్పుడు మీరు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే ఈ వెబ్‌సైట్‌లో ఈ రైట్ క్లిక్ ఇచ్చి వెబ్‌సైట్ మీద రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ పేజెస్ సోర్స్ అని క్లిక్ చేయండి. అప్పుడు మీకు కోడింగ్ వస్తుంది. లేదు షార్ట్‌కట్‌లో అనుకోండి కంట్రోల్ యూ అయినా చేయొచ్చు. మీకు ఇక్కడ షార్ట్‌కట్ కూడా కనిపిస్తుంది. దీని మీద రైట్ క్లిక్ ఇచ్చినప్పుడు వ్యూ పేజ్ సోర్స్ అన్నప్పుడు ఇక్కడ కంట్రోల్ షార్ట్‌కట్ ఉంది. కంట్రోల్ యూ కీబోర్డ్ షార్ట్‌కట్. ఇది యూజ్ చేస్తే మీకు ఈ సోర్స్ కోడ్ అనేది వస్తుంది. ఈ సోర్స్ కోడ్‌లో మీరు నెక్స్ట్ కంట్రోల్ ఎఫ్ అంటే ఫైండ్ ఇక్కడ వచ్చేసి టైటిల్ అని టైప్ చేస్తే మీకు ఇక్కడ టైటిల్ వస్తుందన్నమాట. ఇక్కడ మీకు ఆల్మోస్ట్ ఆ బిజినెస్ దేనికి రిలేటెడ్ అనే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇన్ కేస్ అది కొత్త వెబ్సైట్ వాళ్ళు ఇట్లా కంటెంట్ ఏమీ ఇవ్వలేదు, కంప్లీట్‌గా ఏమీ ఇవ్వలేదు అన్నప్పుడు డైరెక్ట్‌గా మీరు ఇది దేనికి సంబంధించింది అని ఎవరైతే మీకు ఆ వెబ్సైట్ ఇస్తారో వాళ్ళ దగ్గరే మీరు అడగొచ్చు. ఇది ఏ బిజినెస్‌కి రిలేటెడు అనేసి. కానీ అంతవరకు ఉండదు. మాక్సిమం వెబ్‌సైట్ డిజైన్ చేసుంటారు కాబట్టి ఎక్కడో ఒక చోట వాళ్ళన్నీ యాడ్ చేసుంటారు. నెక్స్ట్ సర్వీసెస్ దగ్గర గూడా మనకి తెలిసిపోతుందనమాట. ఇక్కడ కోర్సెస్ ఉన్నాయి. ఇక్కడ సర్వీసెస్ ఉన్నాయి. ఈ ట్యాబ్‌లో గూడా మనకి తెలిసిపోతుంది. ఇది ఓపెన్ చేయగానే ఏమేం సర్వీసెస్ ఇస్తున్నారు, ఇది ఏ బిజినెస్‌కి రిలేటెడ్ అనేది మనం క్లారిటీ వచ్చేస్తుందనమాట. ఇక్కడికొచ్చినాక మాన్యువల్‌గా మీరు చెక్ చేసేది ఇది యాజ్ ఎ ఫ్రెషర్ అసలు మీకు ఏ ఎక్స్‌పీరియన్స్ లేదు. జస్ట్ ఓన్లీ కోర్సే నేర్చుకున్నారు. ఇంక మీరు ఏ వర్క్ చేయలేదన్నప్పుడు ఫ్రెషర్స్‌గా ఇవన్నీ చెక్ జేస్తారు. ఒక్కొక్క పేజీ ఓపెన్ జేయడము, కంట్రోల్ సెలెక్ట్ చేసుకొని వ్యూ సోర్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? అబౌట్ అస్ పేజీకొచ్చి మళ్ళీ దీనికి కంట్రోల్ యూ ప్రెస్ చేసుకొని ఇక్కడ మనకి టైటిల్, డిస్క్రిప్షన్ కరెక్ట్‌గా ఉన్నాయా లేవా? కొన్ని పేజెస్‌కి లేవనుకోండి. లేని పేజీకి టైటిల్ ఉందా? డిస్క్రిప్షన్ ఉందా? ఇవన్నీ చెక్ చేస్తాం. అన్ని పేజెస్ చెక్ జేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి వెబ్‌సైట్‌లో ఫస్ట్ మెనూ చెక్ చేసుకున్నాము. ఇందులో ఉన్న కంటెంట్ చెక్ చేసుకుంటున్నాము. కంటెంట్ అయిపోయినాక కిందకొచ్చినాక లాస్ట్‌లో సోషల్ మీడియా ఐకాన్స్ ఉన్నాయా? అలాగే ఇక్కడొచ్చేసి ఫూటర్ క్రెడిట్స్ ఉన్నాయా? లైక్ కాపీరైట్స్ ఉన్నాయా? లేవా? నెక్స్ట్ ఇక్కడొచ్చి మనకి అడ్రెస్సు, మెనూసు ఇవన్నీ ఉన్నాయా? లేదా? మొత్తం చెక్ చేసుకుంటాం. అలాగే
నెక్స్ట్ పేజెస్ దగ్గరకొచ్చినప్పుడు ఒక పేజీ నుంచి ఇంకొక పేజీకి ఇంటర్‌లింకింగ్ ఉందా లేదా అనేది కూడా చెక్ చేస్తాం. ఇంక ఈ పేజీ చెక్ చేసినప్పుడు మళ్ళీ ఈ పేజీ నుంచి ఇంకొక పేజీకి ఉండాలనమాట. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పేజీకి ఉండాలని లేదు. బట్ ఉంటే బెటర్ అనమాట. ఇప్పుడు ఇక్కడ జాయిన్ నౌ అని ఉంది కదా! జాయిన్ నౌ అనేది క్లిక్ చేస్తే మనకి ఏంటంటే కాంటాక్ట్ పేజీకెళ్ళింది. అప్పుడు ఇంకొక పేజీకి ఇంటర్‌లింకింగ్ అయిందనమాట. ఇట్లా ఇంటర్‌లింకింగ్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. అలాగే బ్లాగ్స్. ఈ బ్లాగ్స్‌లో కంటెంట్ ఎలా రాస్తున్నారు? ఏ కీవర్డ్స్ యూజ్ చేస్తున్నారు? ఈ కీవర్డ్స్ అన్నీ యూజ్ చేసి మంచి కంటెంట్ రాస్తున్నారా లేదా? ఇది కూడా చెక్ చేసుకుంటాం. ఇది మొత్తము మాన్యువల్ ప్రాసెస్. ఇంకింతకు మించి మనము ఆడిట్ చేయడంలో మనకేం చేయలేము. ఈ వెబ్‌సైట్ ఏంటి? ఈ బిజినెస్ ఏంటి? ఇవన్నీ తెలుసుకోవడం వీటికే సరిపోతుంది. కానీ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఆడిట్ అనమాట. ఇప్పుడు ప్రెజెంట్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలన్నా కూడా ఈ ఆడిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆడిట్ చేయడానికి మనకొక టూల్ ఉంది. అది ఐవెబ్ చెక్. ఫ్రీ టూల్ అనమాట. పెయిడ్ టూల్స్ అయితే మనకి చాలా ఉన్నాయి. ఆ పెయిడ్ టూల్స్ మనం యూజ్ చేయాలి అంటే ఇప్పుడు మనకి మనం ప్రో వర్షన్‌కి ఎళ్ళాలి. లేదంటే మనం ఇక్కడ ఈ ఫ్రీ టూల్స్ అవైలబుల్ ఉన్నాయి చెక్ చేసుకుంటాం. ఫస్ట్ ఐవెబ్ చెక్ అనే ఒక వెబ్‌సైట్ అనాలిసిస్ టూల్ అనేది ఇక్కడ తీసుకొని దీన్ని చెక్ చేస్తున్నాం. ఆడిట్ చేస్తున్నాం వెబ్‌సైట్‌ని. నెక్స్ట్ మనకి ఈ ఆడిట్ చేసిన దానికి ఒక ఎక్సెల్ షీట్ అయితే మెయింటైన్ చేయండి. మీరు జీమెయిల్ ఒకటి క్రియేట్ చేసుకున్నారు కదా వర్క్ కోసం. ఆ వర్క్ కోసం క్రియేట్ చేసుకున్న జీమెయిల్‌లో మీరు వర్క్ షీట్స్ తీసుకొని అక్కడ పెట్టుకోవచ్చు. బట్ ప్రెజెంట్ అయితే నార్మల్‌గా ఒక ఎక్సెల్ షీట్ నేను షేర్ చేస్తాను ఈ షీట్ కూడా మీకు. దీంట్లో మీరు వెబ్‌సైట్ యొక్క ఆడిట్ రిపోర్ట్ అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ ఆడిట్ చేయాలంటే ఇది ఒక టూలు. నెక్స్ట్ వెబ్‌సైట్ స్పీడ్ టెస్ట్ చేయడానికి సైట్ స్పీడ్ టెస్ట్. ఇదొచ్చేసి గూగుల్ వాళ్ళదే పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అని. ఇంకా చాలా టూల్స్ ఉన్నాయి గానీ, బట్ ఇది గూగుల్‌ది కాబట్టి మనం ఇదే యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ మన వెబ్‌సైట్ యొక్క డొమైన్ అథారిటీ. అంటే మనం వర్క్ అంతా చేసినప్పుడు మనకి డొమైన్ అథారిటీ అనేది పెరుగుతుంది. బట్ అది ఎంతుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. ఈ డొమైన్ అథారిటీ చెక్కర్ టూల్ తీసుకోవాలి. డొమైన్ అథారిటీ చెక్కర్. వెబ్‌సైట్స్ ఎస్‌ఈఓ చెక్కర్ .com అని ఉంది వెబ్‌సైట్ నేమ్. ఆ వెబ్‌సైట్‌లో మనం తీసుకొని మన వెబ్‌సైట్‌ని ఇక్కడ యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఇక్కడ చెక్ చేస్తాం. ఇక్కడ కూడా మన యూఆర్ఎల్ యాడ్ చేసి అనాలిసిస్ చేద్దాం. సైట్ స్పీడ్ దాంట్లో అండ్ దీంట్లో కూడా చెక్ అథారిటీ. ఇప్పుడు మనం ఒక ఎక్సెల్ షీట్ తీసుకొని దాంట్లో మన వెబ్‌సైట్ యొక్క డీటెయిల్స్ అనేవి యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి టోటల్ వెబ్‌సైట్‌కి సంబంధించిన డీటెయిల్స్ యాడ్ చేసుకునేది. తర్వాత ఇది ఓవరాల్ వెబ్‌సైట్ ఆడిట్. ఇదొచ్చేసి వెబ్‌సైట్ పేజెస్, ఇండివిడ్యువల్ పేజెస్ ఆడిట్. ఇక్కడొచ్చేసి కంటెంట్ ఆడిట్. ఇక్కడ ఎస్‌సిఓ ఆడిట్. మనం ఫస్ట్ చేసేది ఐవెబ్ చెక్‌లో ఎస్‌సిఓ ఆడిట్ అనమాట. ఐవెబ్ చెక్‌లో వచ్చేది మొత్తం ఎస్‌సిఓ ఆడిట్. ఫస్ట్ చేయాల్సింది ఎస్‌సిఓ ఆడిట్. ఎస్‌సిఓ ఆడిట్ చేస్తే ఆల్మోస్ట్ 50% ఇన్ఫర్మేషన్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇంకా రిమైనింగ్ అంటే మనము ఓవరాల్‌గా వెబ్‌సైట్‌ని చూస్తే ఒక 25% ఉంటుంది. ఒక 25% అనేది తర్వాత మనం చేసేటప్పుడు ఎక్కడ కావాలో అక్కడ మనం మళ్ళీ ఎక్స్‌ట్రా టూల్స్‌ని యూజ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం.
ఫస్ట్ అయితే మనం ఏ వెబ్‌సైట్‌కి చెక్ చేస్తున్నామో, ఆ వెబ్‌సైట్ యొక్క యూఆర్ఎల్ అనేది ఇక్కడ యాడ్ చేసాం. తర్వాత వెబ్‌సైట్ స్కోర్ ఎంతుంది? ఇప్పుడు వెబ్‌సైట్ స్కోర్ అంటే ఇక్కడ మనకి వెబ్‌సైట్ స్కోర్ చూపిస్తుంది. లాస్ట్ టైమ్ చెక్ చేసినప్పుడు మనకి 77 ఉంది. ఇప్పుడు చెక్ చేస్తున్నప్పుడు మనకి 81 పాయింట్ ఉంది. అంటే మన స్కోర్ ఇంక్రీజ్ అయిందంటే మన వెబ్‌సైట్ మంచిగానే మూవ్ అవుతున్నట్టు. బట్ ఫస్ట్ టైమ్ చేసేటప్పుడు స్కోర్ ఉంటుంది కదా! అది మీరు అలానే పెట్టుకోవాలి. ఈ స్కోర్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు వెబ్‌సైట్ ఎలా ఉంది? ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మనం వర్క్ చేసిన తర్వాత దాని రిజల్ట్ ఎలా ఉంది అనేది కంపేర్ చేసి క్లయింట్‌కి చూపించాలి. అప్పుడే క్లయింట్‌కి అర్థమవుతుంది. ఒక సాఫ్ట్‌వేర్ జాబ్ అనుకోండి. మీరు ఈరోజు వర్క్ చేస్తారు. సాయంత్రానికి అవుట్‌పుట్ చూయిస్తారు. లేదా 1 వీక్‌లో అవుట్‌పుట్ చూయిస్తారు. వెబ్‌సైట్ డిజైనింగ్ చేసేసి, లేకపోతే వాళ్ళు ఇచ్చిన వర్క్ చేసేసి, ఇదిగోండి మీరు ఇచ్చిన వర్క్ కంప్లీట్ అయింది. ఇది మా అవుట్‌పుట్. అది పాజిటివ్ ఆర్ నెగెటివ్ అవుట్‌పుట్ చూపిస్తారు. కానీ డిజిటల్ మార్కెటింగ్ వచ్చేసరికి అవుట్‌పుట్ అనేది ఇమ్మీడియేట్‌గా మనకి రాదు. మనకి వచ్చేయన్నీ ఇట్లా టూల్స్‌ని యూజ్ చేసుకొని వర్క్ ఇంప్రూవ్‌మెంట్స్ ఇవి చూపించడం వరకే. డైరెక్ట్ అవుట్‌పుట్ అనేది మనం చూయించలేం క్లయింట్‌కి. అందుకోసం అనేసి ఈ వర్క్ రిపోర్ట్స్ మెయింటైన్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్‌సీఓలో. కొంతమంది క్లయింట్స్ చాలా పర్టిక్యులర్‌గా ఉంటారు. కాబట్టి ఈ వర్క్ రిపోర్ట్స్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. ఇంక ఫస్ట్ డే మీకు ఎలా ఉంది? అలా ఆఫ్టర్ 1 మంత్ తర్వాత మీరిచ్చే రిజల్ట్ ఏంటి? ఇప్పుడు మీరు వెబ్‌సైట్ స్కోర్ ఇప్పుడే 81 ఉందనుకోండి. నెక్స్ట్ 82కి అట్లా ఇంక్రీజ్ అనేది చూపిచ్చాలి. నెక్స్ట్ వెబ్‌సైట్ పెర్ఫార్మన్స్ అడిగాడు. వెబ్‌సైట్ డెస్క్‌టాప్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది అనేసి. అది మనకి సైట్ స్పీడ్ టెస్ట్ దాంట్లో వస్తుంది. హ్మ్. ఓకే. పెర్ఫార్మన్స్ అనేది చాలా తగ్గిపోయింది దీనికి. 41 వచ్చింది. డెస్క్‌టాప్ పెర్ఫార్మన్స్ 88 ఉన్నది. 41 వచ్చింది. బట్ ఇక్కడ ఏం మిస్టేక్ అయిందో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ పెర్ఫార్మన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మొబైల్ పెర్ఫార్మన్స్ ఎంతుందో చూసుకోవాలి. మొబైల్ పెర్ఫార్మన్స్ అనేది 47 ఉంది. ఎందుకు డిక్రీజ్ అయింది? అంటే ఇది ఎప్పుడు ఒకేలా ఉండదు. చేంజ్ అవుతూ ఉంటుంది. ఆహ్, డ డెస్క్‌టాప్ ఎస్‌ఈఓ, మొబైల్ ఎస్‌ఈఓ. ఇక్కడ డెస్క్‌టాప్ ఎస్‌ఈఓ, మొబైల్ ఎస్‌ఈఓ 100 ఉంది కానీ పెర్ఫార్మన్స్ అంటే తగ్గింది. సైట్ స్పీడ్ అనేది తగ్గింది. ఎందుకు తగ్గింది అంటే, మనం చాలా ఇమేజెస్ యాడ్ చేసాము. వాటిని కంప్రెస్ చేయలేదు మోస్ట్‌లీ. అందుకోసం అనేసి తగ్గింది. కాబట్టి వాటిని కంప్రెస్ చేసుకోవాలి. అంటే డైరెక్ట్‌గా నేను యాడ్ చేసేసాను వాటిని చేయకుండా. దానివల్ల ప్రాబ్లమ్ అయింది. బట్ దాన్ని ఇంకొక ప్లగ్‌ని యూజ్ చేసి కంప్రెస్ చేసుకోవచ్చు. హ్మ్. తర్వాత వెబ్‌సైట్ టెక్నాలజీ. ఏ టెక్నాలజీలో మన వెబ్‌సైట్ డిజైన్ చేశారు అని. బట్ క్లయింట్ ఆయన చెప్పడు మేము ఏ టెక్నాలజీలో యూజ్ చేసామని. దాన్ని మనం తెలుసుకోవాలి. దానికి బిల్డ్ విత్ అనే ఒక వెబ్‌సైట్ ఉంటుంది. దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ బిల్డ్ విత్ అంటే ఏ సైట్ అయినా కూడా మనకి తెలిసిపోతుంది. అది కోడింగ్ సైటా? ఏ కోడింగ్ యూజ్ చేశారు? ఇదంతా కూడా మనకి ఈ వెబ్‌సైట్ త్రూ మనం తెలుసుకోవచ్చనమాట. కొంచెం స్లో ఉంది. ఇది ఓపెన్ చేయలేదు. జస్ట్ వెయిట్ చేయండి అయితే. ఇది కంటిన్యూ చేద్దాం. తర్వాత ఇక్కడ యాడ్ చేద్దాం. ఇది వెబ్‌సైట్ ఓపెన్ అయినాక చూద్దాము. ఇంకా నెక్స్ట్ మనం డైరెక్ట్‌గా ఇంక ఇవేమీ చేయకుండా నెక్స్ట్ ఎస్‌సీఓ ఆడిట్‌కి వెళ్ళిపోదాం. ఈ ఎస్‌సీఓ ఆడిట్‌కెళ్ళినప్పుడు ఇక్కడ ఫస్ట్ టైటిల్ ఉంది. ఇక్కడ మనకి టైటిల్ అనుకోండి. ఇలా కంట్రోల్ ఎఫ్ టైటిల్ అని ప్రెస్ చేస్తే డైరెక్ట్‌గా టైటిల్ దగ్గరకు వచ్చేస్తుంది. లేకపోతే ఇవి మొత్తం స్క్రాల్ చేసుకుంటూ కింద దాకా రావాలి. బట్ టైటిల్ అని వచ్చింది కదా! ఇక్కడ టైటిల్.
ఇక్కడ మనకి గ్రీన్ కలర్ వచ్చిందంటే గుడ్. ఆరెంజ్ కలర్ ఉందనుకోండి మీడియం స్కోర్ అండ్ లో స్కోర్. వీటిని మనం రెక్టిఫై చేసుకోవాలి. మీడియం వాటిని కూడా మనం చూసుకోవాలి ప్రయారిటీని బట్టి. నెక్స్ట్ టైటిల్ వచ్చేసి మనకు 62 క్యారెక్టర్స్ ఉంది. మనకి ఎన్ని ఉండాలి అంటే 60 క్యారెక్టర్స్ ఉండాలి. బట్ 2 క్యారెక్టర్స్ అంటే మనం మధ్యలో కట్ చేయలేము కాబట్టి ఇట్స్ ఓకే. ఇది గుడ్. అది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎస్, టైటిల్ ఆడిట్ స్టేటస్ అనేది ఆ టైటిల్ అయితే ఉంది అండ్ డిస్క్రిప్షన్ ఇది. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి మెటా డిస్క్రిప్షన్ కింద ఉంది. 171 క్యారెక్టర్స్ ఉన్నాయి. 160 ఉండాలి. ఒక 10 క్యారెక్టర్స్ అనేవి ఎక్స్ట్రా అయినాయి. నో ప్రాబ్లం. అండ్ నెక్స్ట్ కీవర్డ్ మెటా కీవర్డ్స్. ఎందుకంటే ఇప్పుడు మనకి మెటా కీవర్డ్స్ అనేవి తీసేశారు. ప్రీవియస్ అంటే మనకి మెటా కీవర్డ్స్ ఉండేవి. మనకు తెలిసిన వెబ్సైట్ ఒకటి ఉంది కదా, అమెజాన్. వీళ్ళు ఏంటంటే ఇది ఎప్పుడో ఓల్డ్ సైట్ కాబట్టి ఆ టైంలో క్రియేట్ చేసిన సైట్స్కి కీవర్డ్స్ అనేవి యూజ్ చేసేవాళ్ళు, మెటా కీవర్డ్స్. ఇప్పుడు మనం యూజ్ చేసాం. దీన్ని కూడా మనము కంట్రోల్ యూ సెలెక్ట్ చేసుకుంటే మనకు వచ్చింది. లైక్ ఇప్పుడు కంట్రోల్ ఎఫ్ టైటిల్, ఇక్కడ వచ్చేసి టైటిల్ వచ్చింది. దీని కింద మెటా డిస్క్రిప్షన్. ఇది ఇదే సైట్. ఒక్క నిమిషం. వీళ్ళు కూడా రిమూవ్ చేసినట్టున్నారు. చూద్దాం. యా, ఇక్కడ ఉన్నాయి చూడండి. లైక్ ఇక్కడ వచ్చేసి టైటిల్, ఇది టైటిల్ వచ్చేసి మనకి టైటిల్ యాడ్ చేశారు. అండ్ డిస్క్రిప్షన్ వచ్చేసి డిస్క్రిప్షన్ యాడ్ చేశారు. అండ్ ఇక్కడ కీవర్డ్స్ కూడా యాడ్ చేశారంట. వీటి మూడింటిని కలిపి మెటా ట్యాగ్స్ అంటారు. ఇక్కడ కీవర్డ్స్ అనేవి యాడ్ చేసుకున్నారు వీళ్ళు. ఇది ఈ కామర్స్ సైట్, సర్వీస్ సైట్కి డిఫరెంట్, కొంచెం ఈ కామర్స్ సైట్కి డిఫరెంట్గా ఉంటాయి. లైక్ అంటే ప్రాసెస్ అయితే సేమ్ కానీ ఎక్కువ కీవర్డ్స్ అవి యాడ్ చేసుకుంటాం. అప్పుడు ఫస్ట్లో స్టార్టింగ్లో కీవర్డ్స్ అంటే ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు కాబట్టి అప్పుడు యాడ్ చేసిన కీవర్డ్స్ని అలానే వదిలేశారు వీళ్ళు. బట్ ఇవి లేకపోయినా కూడా మనకి వర్క్ అయితే అవుతుంది అనమాట. ఇవి ఉండాలి, మ్యాండేటరీ రూల్ ఏం లేదు. ఇక్కడ వచ్చేసి కీవర్డ్ వచ్చేసి Amazon.in అని ఇచ్చారు. అమెజాన్, ఆన్లైన్ షాపింగ్ ఇండియా, ఇండియా షాపింగ్ ఆన్లైన్, ఇట్లా డిఫరెంట్ కీవర్డ్స్ అనేవి చాలా కీవర్డ్స్ యాడ్ చేసుకున్నారు. ఈ మూడింటిని మెటా ట్యాగ్స్ అంటాము. ఇప్పుడు ప్రస్తుతానికి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ మాత్రమే ఉంది. అందుకని ఇక్కడ మనం మెటా కీవర్డ్స్ నాట్ ఫౌండ్ అని వచ్చింది అనమాట. నెక్స్ట్ HTML రేషియో ఉంది, బట్ ఇక్కడ మనకున్న ఆర్డర్ ప్రకారం చూద్దాం. నెక్స్ట్ టైటిల్ డిస్క్రిప్షన్ అయిపోయింది. URL, మన వెబ్సైట్ URL ఏంటి అంటే కాపీ చేసి ఆ URL ఇక్కడ పేస్ట్ చేయి. తర్వాత హెడ్డింగ్స్ అనేవి మనం చూసాం కదా, H1 to H6 ఉంటాయి. ఆ హెడ్డింగ్స్ ఉన్నాయా లేదా అని చూడాలి. లైక్ ఇక్కడ కంట్రోల్ ఎఫ్ ఉంది ఫైండ్ దగ్గర, ఇది హెడ్డింగ్. H1 అనేది కంపల్సరీగా ఒక పేజీకి ఒకటి మాత్రమే ఉండాలి. ఒకవేళ 2 ఉన్నా 3 ఉన్నా అవి రాంగ్ అనమాట. కంపల్సరీగా రిమైనింగ్ 2 రిమూవ్ చేయాలి. ఓన్లీ 1 H1 ట్యాగ్ మాత్రమే ఉండాలి. ఒక పేజీకి ఒక H1 ట్యాగే ఉండాలి. H2 H3 ఇంకెన్నైనా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. బట్ H1 అనేది ఒక ట్యాగ్ ఉండాలి. ఇది లేకపోయినా ప్రాబ్లమే, దీనికి మోర్ దెన్ 1 ఉన్నా కూడా ప్రాబ్లం. కాబట్టి ఒకటే ఉంచుకొని రిమైనింగ్ అనేది రిమూవ్ చేసుకోవాలి.
ఒకవేళ ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే గూగుల్ అల్గారిథం కన్‌ఫ్యూజ్ అవుతుంది. ఏది ఇంపార్టెంట్ కీవర్డ్ అనేది అది కరెక్ట్‌గా ఫైండ్ ఔట్ చేయలేకపోతే మన రిజల్ట్ అనేది కూడా కరెక్ట్‌గా రాదు. ఒకవేళ ట్యాగ్ పెట్టకపోతే అసలు ట్యాగ్ లేకపోయినా కూడా దానికి అర్థం కాదు. ఏ ట్యాగ్‌ని యూజ్ చేసుకొని, బేస్ చేసుకొని మనం రిపోర్ట్ ఇవ్వాలి అనేది. కాబట్టి హెచ్1 ట్యాగ్ ఒకటుంది. అండ్ ఇమేజెస్. నెక్స్ట్ ఈ ఇమేజెస్‌ని ఇక్కడ ఇమేజెస్ అని ఉన్నాయి. టోటల్ 46 ఇమేజెస్ ఉన్నాయి. అందులో 17 ఇమేజెస్‌కి ఆల్ట్ ట్యాగ్ అనేది మిస్ అయింది. మనం లోగో యాడ్ చేసేటప్పుడు అక్కడ ఆల్ట్ ట్యాగ్ యాడ్ చేసాం కదా! అట్లా ఈటన్నిటికి ఆల్ట్ ట్యాగ్ మిస్ అయింది. యాడ్ చేయమని చెప్తున్నాడు. బట్ ఈ ఇమే ఏదైతే ఇక్కడ మనం యాడ్ ఉన్నాయో ఈ ఇమేజెస్ అన్నీ కూడా మనకి వెబ్‌సైట్‌లో రిలేటెడ్ కాదనమాట. వెబ్‌సైట్‌లో ఏంటంటే చాలా పేజెస్ ఇస్తాడు. మనం థీమ్ ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు చాలా పేజెస్ అనేవి ఇన్‌బిల్ట్‌గా అవి యాడ్ అయిపోతాయి. ఆ యాడ్ అయిన వాటిని నేను రిమూవ్ చేయలేదు. అవి అలాగే ఉండడం వల్ల ఏంటంటే ఇక్కడొచ్చినాయి. బట్ మన వెబ్‌సైట్‌లో ఉన్న ఇమేజెస్‌కి ఆల్మోస్ట్ మనం యూజ్ చేసిన వాటన్నిటికి ఆల్ట్ ట్యాగ్స్ ఉన్నాయి. ఒకవేళ మనకి క్లయింట్ ఎలా చేస్తాడో మనకు తెలీదు కాబట్టి ఇవన్నీ గూడా ఆళ్ళకి పెట్టొచ్చు. వాళ్ళు కావాలంటే అప్పుడు రిమూవ్ చేయొచ్చనమాట. ఆల్ట్ ట్యాగ్ అనేది యాడ్ చేయొచ్చు. ఒకవేళ కోడింగ్ సైట్ అయితే డెవలపర్స్ చేస్తారు. కోడింగ్ సైట్ కాకపోతే వర్డ్‌ప్రెస్ సైట్ అయితే మనకిస్తే ఏ ఇమేజెస్‌కి లేవు అనేది మన వెబ్‌సైట్‌లోకెళ్ళి, మీడియాలోకెళ్ళి చెక్ చేస్తే ప్రతి ఇమేజే అర్థమవుతది. అక్కడ మనం ఆల్ట్ ట్యాగ్ అనేది యాడ్ చేసుకుంటాం. తర్వాత కీవర్డ్ డెన్సిటీ. ఈ కీవర్డ్ డెన్సిటీ ఏంటంటే ఎంతుంది అనేది. ఇక్కడ డైరెక్ట్ కీవర్డ్ డెన్సిటీ ఉంది. ఇక్కడ కీవర్డ్ డెన్సిటీ గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గుడ్ అనమాట. మనకి కీవర్డ్స్ ఎన్ని సార్లు ఉన్నాయి అంటే మనకి 1-2% అనేది కీవర్డ్ డెన్సిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చేసి 4 ఉంది. ఇది 4 ఉంది. ఇది 2 లోపలే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 2 కన్నా 1 కన్నా తక్కువ ఉన్నాయన్నమాట. బట్ అందుకోసం అని చెప్పేసి ఇక్కడ ఎక్కువగా మనకు 1-2% ఉంటే మనకి కీవర్డ్ డెన్సిటీ బానే ఉన్నట్టు మన వెబ్‌సైట్‌కి. అలాగే ఫ్రేమ్స్, ఫ్లాషెస్ ఇవన్నీ కూడా మనకి మంచిగానే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ స్టెప్ బై స్టెప్ ఇక్కడ నేను ఇది ఇస్తాను. దీని ప్రకారం మీరు చూడండి. అలాగే ఫెవికాన్. ఈ మొత్తం వచ్చేసి ఆన్ పేజీలోకి వస్తాయన్నమాట. ఈ ఆన్ పేజీలో మన వెబ్‌సైట్‌లో ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫెవికాన్ అంటే ఇక్కడొస్తుంది గదా! ఇది ఫెవికాన్ అంటాము. లైక్ దీన్నే సైట్ ఐడెంటిటీ అంటాం. ఇదే ఫెవికాన్ అంటాం. ఈ ఫెవికాన్ ఉందా? లేదా? అది ఉన్నా ప్రాపర్‌గా ఉందా? లేదా? అనేది చూసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి టెక్నికల్ ఎస్‌ఈఓ రిలేటెడ్. టెక్నికల్ ఎస్‌ఈఓ రిలేటెడ్ అంటే రోబో.టీఎక్స్‌టీ ఫైల్. వీటి గురించి మనం ఇంకా డిస్కస్ చేయలేదు. అది చూద్దాం. బట్ ఇప్పుడు ఇవి అర్థం కాకపోయినా కూడా ఈ టూల్స్‌ని యూజ్ చేసి ఇది చెక్ చేయండి. ఒక్కసారి మనం కంప్లీట్ ఎస్‌ఈఓ అంతా అయిపోయి ప్రాజెక్ట్ చేసే టైంలో మళ్ళీ ఆడిట్ చేస్తాం కదా! అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. రోబో.టీఎక్స్‌టీ ఫైల్ ఉందా? లేదా? అని చెక్ చేసుకుంటే ఇక్కడ రోబో.టీఎక్స్‌టీ ఫైల్ ఉంది. యెస్. ఒకవేళ లేకపోతే లేదు మనం క్రియేట్ చేయాలి. ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ ఉందా? లేదా? అని చెక్ చేసుకో. ఇక్కడ ఎక్స్ఎంఎల్ సైట్ మ్యాప్ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ బ్రోకెన్ లింక్స్. మన వెబ్‌సైట్‌లో బ్రోకెన్ లింక్స్ ఉన్నాయా? లేదా? ఈ బ్రోకెన్ లింక్స్ ఉంటే మన వెబ్‌సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ తగ్గిపోతది. ఈ బ్రోకెన్ లింక్స్ ఏమైనా ఉన్నాయా? లేదా? అనేది చూడాలి. బ్రోకెన్ లింక్స్ అయితే ఏమి లేవు. గుడ్ అని వచ్చింది. ఒకవేళ ఇక్కడ ఒకళ్ళొచ్చినా కూడా మళ్ళీ వేరే టూల్స్‌లో మనకి కనిపించొచ్చు. అలాగే సైట్ స్పీడ్. ఇప్పుడు సైట్ స్పీడ్ దగ్గరికి వద్దాం. ఈ సైట్ స్పీడ్ టెస్ట్‌లో ఇక్కడ పెర్ఫార్మెన్స్ అనేది లో ఉందనమాట. అంటే 49 కన్నా ఉందంటే చాలా లో ఉన్నట్టే. అలాగే 50 నుంచి అంటే యావరేజ్. 90 అబోవ్ ఉంటే మనకి గుడ్. కాబట్టి ఇక్కడ మనకి అంతకుముందు చేసినప్పుడు యావరేజ్ ఉంది. ఇప్పుడు లో. దీన్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. అలాగే W3 వాలిడేషన్స్ అంటే మన వెబ్‌సైట్‌లో ఉన్న కోడింగ్ సైడ్ ఎర్రర్స్. బట్ కోడింగ్ సైట్స్‌కైతే మనం యూజ్ చేస్తాం గానీ, ఈ వర్డ్‌ప్రెస్ సైట్‌కి వీటి ఎర్రర్స్ ఏం మనం చేయలేము. అసలు ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటాం. అలాగే సోషల్ మీడియా యాక్టివిటీస్ ఎలా ఉన్నాయి. డైరెక్ట్‌గా మీరు ఇక్కడ మనకి రాదు. ఈ టూల్‌లో మనకి సోషల్ మీడియా యాక్టివిటీస్ అనేవి రావు.
ఎందుకంటే మనం పెయిడ్ వర్షన్ తీసుకోలేదు. అది ఇక్కడ ఫేస్‌బుక్, ట్విట్టర్ వీటికి మనకి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే వీటి రిజల్ట్ వస్తది. బట్ వీటిని మనం మాన్యువల్‌గా చేసుకుంటాం. వెబ్‌సైట్ ఓపెన్ చేసి సోషల్ మీడియా పేజెస్ ఓపెన్ చేసి ఎలా ఉన్నాయి ఏంటి అని చెక్ చేసుకుంటాం. ఇంకా నెక్స్ట్ ఇవన్నీ కూడా వన్ బై వన్ మీరు మొత్తం చెక్ చేసేయండి. ఆ టూల్‌లో ఉన్నాయి. ఈ 404 ఎర్రర్ పేజీ, వెబ్‌నెట్ అనలిటిక్స్ టూల్ అటాచ్ అయిందా లేదా? ఇవన్నీ కూడా మీరు చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి డొమైన్ అథారిటీ, పేజ్ అథారిటీ. ఇక్కడ డొమైన్ అథారిటీ అనేది మనం ఓపెన్ చేసాం కదా! ఇక్కడ వచ్చేసి డొమైన్ అథారిటీ 8 ఉంది. ఇక్కడ 7 ఉంది. 7 నుంచి మనకి 8కి ఇంక్రీజ్ అయిందనమాట. డొమైన్ అథారిటీ 8 వచ్చింది. అండ్ పేజీ అథారిటీ వచ్చేసి 19ది 20కి వచ్చిందనమాట. అండ్ బ్యాక్ లింక్స్ ఎన్ని వచ్చినాయి అంటే టోటల్ బ్యాక్ లింక్స్ మనకి 678 వచ్చినాయి. మరి బ్యాక్ లింక్స్ అయితే తగ్గినాయి, ఒకసారి చూడాలి. క్వాలిటీ బ్యాక్ లింక్స్ వచ్చేసి మనకి 661 ఉన్నాయి. క్వాలిటీ బ్యాక్ లింక్స్ పర్సెంటేజ్ 92 ఉంది. డూ ఫాలో బ్యాక్ లింక్స్ అండ్ నో ఫాలో బ్యాక్ లింక్స్ ఇట్లా మనకి డిఫరెంట్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ క్లాసెస్లో వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు ఈ డొమైన్ అథారిటీ ఎలా వస్తుంది, పేజీ అథారిటీ ఎలా వస్తుంది, ఇవన్నీ కూడా. ప్రస్తుతానికైతే జస్ట్ ఈ టూల్స్ ఓపెన్ చేసి ఇవి చెక్ చేసుకోండి. ఇంకా యాడ్ చేయండి ఇక్కడ. తర్వాత ఫేస్బుక్, ట్విట్టర్ వీటన్నీ కూడా వెబ్సైట్లోకి వెళ్ళి ఆ వెబ్సైట్లో ఏమున్నాయి, లైక్ ఫేస్బుక్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఇంకా ట్విట్టర్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఏమేమి ఛానల్స్ ఉన్నాయి, ఇవి మొత్తం ఈ ఎస్సీఓ ఆడిట్ అనేది కంప్లీట్ చేయండి ఈరోజుకి. అండ్ బిల్డ్ విత్ ఇది సైట్ ఓపెన్ కాలేదు, ఇంకొక దాంట్లో ఓపెన్ చేసి చూస్తాను. ఇది సైట్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది, అందుకే ఓపెన్ కావట్లేదు. ఒకసారి ఓపెన్ అయినప్పుడు చూపిస్తాను. ఇలా ఓపెన్ అయింది కదా, ఇక్కడ మనం వెబ్సైట్ యాడ్ చేస్తాం. మీరు ఏ వెబ్సైట్కి అయితే ఆడిట్ చేస్తారో ఆ వెబ్సైట్కి ఇది ఇంకా స్లోగానే ఉంది, ఇది రావట్లేదు. సరే అండి, ఇది రేపు చూద్దాంలేండి. వెబ్సైట్ వాళ్ళు ఎందుకో సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు, వెబ్సైట్లో ఏదో ప్రాబ్లం ఉన్నట్టుంది. ఇక్కడ వరకు వాళ్ళ వర్క్ ఏంటి అంటే వెబ్సైట్ ఆడిట్ చేయండి, ఓకేనా.